అయ్యో దేవుడా, ఈ గాడిద నన్ను బురదలో పడేసింది. అమ్మా గట్టిగా పట్టుకో. ఏం నడుపుతున్నావురా? అబ్బా, ఇలాంటి ఫన్నీ వీడియోస్ ఫ్రీగా ఎలా క్రియేట్ చేయాలి అన్నది డీటెయిల్ గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఫస్ట్ మనం ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయడానికి ప్రాంప్ట్ కావాలి. ప్రాంప్ట్ కోసం చాట్‌జీపీటీలోకి వెళ్తున్నా. మీరు ఖచ్చితంగా చాట్‌జీపీటీలో లాగిన్ అవ్వండి. మీరు లాగిన్ అవ్వకుండా కూడా యూస్ చేయొచ్చు. కానీ మనం లాగిన్ అవ్వడం వల్ల కొన్ని అడిషనల్ ఆప్షన్స్ వస్తాయి. మీరు ఆల్రెడీ మీ జీమెయిల్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయితే పర్లా. ఒకవేళ లాగిన్ అవ్వకపోతే రైట్ సైడ్ పైన లాగిన్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం మనం లాగిన్ అవ్వడానికి ఆప్షన్స్ వస్తాయి. ఇందులో నేను జీమెయిల్ ఐడితో లాగిన్ అవుదాం అనుకుంటున్నా. దానికోసం కంటిన్యూ విత్ గూగుల్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నేను యూస్ చేసిన జీమెయిల్ ఐడి పాస్వర్డ్స్ అన్ని కనబడుతున్నాయి. ఇందులో ఒక జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అవుతున్నా. మనకి సైన్ ఇన్ అవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ మీరు ఆల్రెడీ ఏమైతే సెర్చ్ చేశారో సెర్చ్ చేసినవన్నీ ఇక్కడ కనబడతాయి. మీరు ఏమైనా ప్రాంప్ట్లు క్రియేట్ చేసినా ప్రాంప్ట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. దాని మీద క్లిక్ చేసి ఆ ప్రాంప్ట్ ని యూస్ చేసుకోవచ్చు. అదే మీరు సైన్ ఇన్ అవ్వకుండా చేస్తే ఇలా మనకి సేవ్ అవ్వవు. ఫస్ట్ నేను ప్రాంప్ట్ క్రియేట్ చేస్తున్నా. మనం ప్రాంప్ట్స్ 2 మెథడ్స్ లో క్రియేట్ చేయొచ్చు. మీ దగ్గర ఏవైనా రెఫరెన్స్ ఇమేజెస్ ఉన్నాయనుకోండి, ఆ ఇమేజెస్ ని మనం ఇంపోర్ట్ చేసుకొని ఆ ఇమేజెస్ ద్వారా ప్రాంప్ట్ క్రియేట్ చేయొచ్చు. ఇలా మనం ఇమేజెస్ ఇంపోర్ట్ చేసుకొని ప్రాంప్ట్ క్రియేట్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఈ ఇమేజెస్ లో ఏముందో మనకి ప్రాంప్ట్ లో అలాగే వచ్చుద్ది. ఈ అమ్మాయి రెడ్ కలర్ శారీ కట్టుకొని ఉంది కదా, అక్కడ రెడ్ కలర్ శారీ అని వచ్చుద్ది. అలాగే మనకి ట్రీ ఉంది కదా, అలాగే సేమ్ ట్రీ వచ్చుద్ది. నాకు ఇలా కాదు, నా దగ్గర ఎటువంటి ఇమేజెస్ లేవు, నేను ఇప్పుడు ప్రాంప్ట్ క్రియేట్ చేయాలి అన్న మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలా క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే మనకి క్యారెక్టర్ ఇక్కడ ఎలా ఉంది సేమ్ ఇలాగే వచ్చే అవకాశాలు లేవు. మనకి క్యారెక్టర్ మారిపోద్ది. మనకి పొట్టిగా రావచ్చు, లేకపోతే హైట్ గా రావచ్చు, లావుగా రావచ్చు. మనం ప్రాంప్ట్ లో మెన్షన్ చేయొచ్చు, లావుగా కావాలా సన్నగా కావాలా అది కూడా మెన్షన్ చేయొచ్చు. కానీ మనం డీటెయిల్ గా ప్రాంప్ట్ క్రియేట్ చేయాల్సి వచ్చింది. నేను ఇంత రిస్క్ తీసుకోకుండా సింపుల్ గా కొన్ని ఇమేజెస్ ద్వారా ప్రాంప్ట్ క్రియేట్ చేసేస్తున్నా. చాట్‌జీపీటీలోకి వెళ్తున్నా. ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఇమేజెస్ అన్ని సేవ్ చేసి ఉంచుకున్నా. ఈ ఇమేజెస్ అన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ అంటున్నా. నెక్స్ట్ ఈ ఇమేజెస్ కి తగ్గట్టుగా ఒక బేసిక్ ప్రాంప్ట్ టైప్ చేస్తున్నా. ఈ ప్రాంప్ట్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ప్రాంప్ట్ వచ్చేటప్పటికి ఐ వాంట్ టు క్రియేట్ గూగుల్ వియో 3 వీడియో విత్ దీస్ క్యారెక్టర్స్ షోన్ ఇన్ దీస్ ఇమేజెస్. ఐ నీడ్ యానిమేషన్ ప్రాంప్ట్ ఫర్ గూగుల్ వియో 3 వీడియో బేస్డ్ ఆన్ దీస్ images imported. Create one video prompt with Telugu language dialogues. Dialogues should be in 100% in Telugu. This video looks like realistic, not AI. ఇలా ప్రాంప్ట్ టైప్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మనకి జనరేట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయడం ఈ బేసిక్ ప్రాంప్ట్ అలాగే ఇక్కడ ఉన్న ఇమేజెస్ ని బేస్ చేసుకొని మనకి చాట్‌జీపీటీయే ఒక ప్రాంప్ట్ క్రియేట్ చేసి ఇచ్చుద్ది. ఈ ప్రాంప్ట్ లో మీరు ఏమైనా చేంజెస్ చేయాలి అన్నా చేంజెస్ చేయొచ్చు. ఇక్కడ మనకి డైలాగ్స్ కూడా ఆటోమేటిక్ గా క్రియేట్ అయినాయి. ఇందులో మీరు అన్ని డైలాగ్స్ యూస్ చేయక్కర్లా, మీకు నచ్చిన డైలాగ్స్ వరకు యూస్ చేసుకోవడమే. లేదు నాకు ఈ డైలాగ్స్ నచ్చలేదు, నాకు ఇంకా కొన్ని అడిషనల్ డైలాగ్స్ కావాలి అంటే కింద నీడ్ మోర్ తెలుగు డైలాగ్స్ అంటారు. ఇలాగా ఇక్కడ ఉన్న తెలుగు డైలాగ్స్ కాకుండా నాకు నేను ఓన్ గా తెలుగు డైలాగ్స్ క్రియేట్ చేయాలి అన్న క్రియేట్ చేయొచ్చు. ఏం లేదు, మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని తెలుగు టు ఇంగ్లీష్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మనకి ట్రాన్స్లేట్ చేసుకోవడానికి వచ్చింది. ఇది కూడా మనం 2 మెథడ్స్ లో చేయొచ్చు. మీ దగ్గర మైక్రోఫోన్ ఉంటే ఇక్కడ క్లిక్ చేసి డైరెక్ట్ గా మాట్లాడేయడమే. సెకండ్ మెథడ్ వచ్చేటప్పటికి మీ దగ్గర మైక్రోఫోన్ లేకపోతే ఇక్కడ మనం టైప్ చేసి కూడా తెలుగు డైలాగ్స్ తెచ్చుకోవచ్చు. ఈ 2 మెథడ్స్ గురించి చూపెడతాను. ఫస్ట్ నేను ఇక్కడ మైక్రోఫోన్ మీద క్లిక్ చేసి మాట్లాడుతున్నా. ఏంట్రా బాబు నీ డ్రైవింగ్, ఇట్లా సింపుల్ గా మనం మాట్లాడింది వచ్చేసుద్ది. ఇది కాపీ చేసుకొని నోట్ ప్యాడ్ లో పేస్ట్ చేసుకుంటారు. నా దగ్గర మైక్రోఫోన్ లేదు అంటే మనం టైప్ కూడా చేయొచ్చు. ఇంటి రా బాబు అనగానే మనకి ఎంట్రా బాబు అని కింద వచ్చుద్ది. దీని మీద క్లిక్ చేయగానే మనకి టెస్ట్ కనబడుద్ది. రైట్ క్లిక్ చేసి కాపీ
యూస్ చేసుకోవడమే. ఫస్ట్ మనకి ప్రాంప్ట్ క్రియేట్ అయింది కదా, మీరు ఇలాగా డ్రాగ్ చేసి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయడం కాపీ అయిపోద్ది. నెక్స్ట్ నోట్ ప్యాడ్ లోకి వెళ్ళి ఫస్ట్ డైలాగ్ ఏంటి, ఆటో డ్రైవర్ భయపడి అమ్మ గట్టిగా పట్టుకోండి, ఈ డైలాగ్ అయితే నాకు కావాలి. సెకండ్ డైలాగ్ వచ్చేటప్పటికి నేను ఇప్పుడు టైప్ చేసి క్రియేట్ చేశాను కదా, ఆ డైలాగ్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇంకా మిగతా డైలాగ్స్ అన్ని నాకు అక్కర్లా, డిలీట్ చేసేస్తున్నా. మనం యానిమేషన్ చేసుకోవడానికి ఒక ప్రాంప్ట్ క్రియేట్ అయిపోయింది. ఇది ఒక వీడియోకి. ఇప్పుడు సెకండ్ వీడియోకి కూడా చేస్తున్నా. ఇది వచ్చేటప్పటికి స్పీడ్ గా చేస్తాను. ChatGPT లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి ఫస్ట్ ఇమేజెస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నా. బఫెలో మేంచి పడిపోయినట్టుగా. నెక్స్ట్ ఇందాక ఒక బేసిక్ ప్రాంప్ట్ టైప్ చేశాను కదా, అది డైరెక్ట్ గా ఇక్కడ కాపీ చేసేస్తున్నా. కాపీ చేసుకున్న బేసిక్ ప్రాంప్ట్ పేస్ట్ చేశాను, జనరేట్ చేస్తున్నా. మనకి బఫెలోకి సంబంధించిన ప్రాంప్ట్ అంతా క్రియేట్ అయిపోయింది. కింద మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఐ కెన్ ఆల్సో యాడ్ ఎక్స్ట్రా కెమెరా మూవ్మెంట్స్ అండ్ డ్రోన్ స్టైల్ షాట్స్, ఇవి కూడా యాడ్ చేయమంటారా అని అడుగుతుంది. ఇది మీకు ఒకేలా కావాలి అంటే కింద ఎస్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ప్రాంప్ట్ లో ఈ కూడా ఆటోమేటిక్ గా యాడ్ అయిపోతాయి. మళ్ళీ ఈ ప్రాంప్ట్ లో అబ్జర్వ్ చేశారు అంటే కింద మళ్ళీ ఐ కెన్ ఆల్సో ప్రిపేర్ ఏ సెకండ్ వెర్షన్ విత్ క్లోజ్ అప్ షాట్స్, మనకి దగ్గరగా ఫేస్ కనబడేలాగా క్రియేట్ చేసిద్దంట. ఇది కూడా మీకు కావాలనుకోండి సింపుల్ గా కింద ఎస్ అని టైప్ చేయండి. ఇలాగా మనం ప్రాంప్ట్ మనకి నచ్చినట్టుగా మోడిఫై చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇలాగా మనకి ఎప్పటికప్పుడు ప్రాంప్ట్ మోడిఫై చేసుకోవడానికి వస్తూనే ఉంటాయి. ఇంకా మీరు మోడిఫై చేద్దాం అనుకుంటే ఇక్కడ ఎస్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయడమే. నాకైతే ఇక్కడ వరకు సరిపోద్ది. ప్రాంప్ట్ ను మొత్తం కాపీ చేసుకుంటున్నా. ఇది వచ్చేటప్పటికి సెకండ్ ప్రాంప్ట్, బఫెలో ప్రాంప్ట్. ఇక్కడ ఉన్న ఇమేజెస్ ని యానిమేషన్ కింద మార్చుకోవడం కోసం ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ గూగుల్ వియో 3 లోకి వెళ్తున్నా. దానికోసం gemini.google.com అని సెర్చ్ చేయండి. ఫస్ట్ నేను ఇక్కడ వీడియో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ప్రాంప్ట్ అవడానికి వచ్చింది. ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. ఇక్కడ మనకి ఫొటోస్ యాడ్ చేసుకోవడానికి వచ్చింది, కానీ ప్రెజెంట్ గూగుల్ వియో 3 లో ఒక్క ఫోటోనే ఇంపోర్ట్ చేసుకోవడానికి వస్తుంది. నా దగ్గర అయితే చాలా ఫొటోస్ ఉన్నాయి. దానికోసమే నేను ఆల్రెడీ ChatGPT లో ఫొటోస్ ఇంపోర్ట్ చేసుకొని వీడియో ప్రాంప్ట్ క్రియేట్ చేసా. ఆ వీడియో ప్రాంప్ట్ పేస్ట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం మనకి వీడియో కింద మారడం కోసం 1 మినిట్ నుంచి 2 మినిట్స్ లోపు టైం తీసుకుంటది. ఈ టైం అయ్యేదాకా వెయిట్ చేయడమే. నేను మీకోసం స్పీడ్ గా పెడుతున్నా. మనకి వీడియో కింద జనరేట్ అయిపోయింది. ఇక్కడ క్లిక్ చేసైనా మనం వీడియో ప్లే చేసి చూసుకోవచ్చు, లేదంటే ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసాము అంటే డౌన్లోడ్ అయిపోద్ది. షో ఇన్ ఫోల్డర్ అంటున్నా, ఒకసారి ప్లే చేసి చూద్దాం. అమ్మా గట్టిగా పట్టుకో. ఏం నడుపుతున్నావురా? నా దగ్గర డాంకీకి సంబంధించిన ఇంకో ప్రాంప్ట్ ఉంది, ఇది కూడా యూస్ చేస్తున్నా. సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. వీడియో జనరేట్ అయిపోయింది, డౌన్లోడ్. అయ్యో దేవుడా, ఈ గాడిద నన్ను బురదలో పడేసింది. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.